హిస్టారికల్ లార్డ్స్ టెస్ట్లో టీమిండియా మహిళల జట్టు విజయం వైపు పయనిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ 115 లీడు, దాని తోడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా భారీ స్కోర్ సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్లో 86.3 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 341 పరుగులు భారీ స్కోర్ వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్కు మొత్తం 457 పరుగుల భారీ టార్గెట్ను విధించింది. ఇక టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే స్మృతి మందాన మరోసారి కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో 70 పరుగులు చేస్తే వన్ డౌన్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ యస్తికా భాటియా 118 పరుగుల సూపర్ సెంచరీతో ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంది. 158 బంతుల్లోనే 14 ఫోర్లతో 117 పరుగులు చేసింది. తన స్ట్రైక్ రేటుగా 70కి పైగానే, అంటే ఆల్మోస్ట్ వన్ డే ఫార్మాట్ లాగా ఆడింది. చివర్లో రిచా ఘోష్ కూడా ఫాస్ట్ బ్యాటింగ్ చేసింది. 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది 8 ఫోర్లతో. తన స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 100 కావడం విశేషం. ఇలా అద్భుతమైన బ్యాటింగ్ డిస్ప్లేతో ఇంగ్లాండ్ ముందు టీమిండియా భారీ స్కోర్ విధించింది. ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే సోఫీ ఎగ్ల్స్టైన్ 5 వికెట్లు తీసినప్పటికీ భారత్ బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో ఇంగ్లాండ్ ఫెయిల్ అయ్యారు. ఇక 457 భారీ పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఇప్పటికే 15.2 ఓవర్లకే 4 వికెట్లు కోల్పోయింది. జస్ట్ 47 పరుగులకే. ఓపెనర్లు కూడా తక్కువ స్కోర్కే అవుట్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఫస్ట్ ఓవర్లోనే బీ మౌంట్ ఫస్ట్ బంత్కే డకౌట్ అయింది క్రాంతి గౌడ్ బౌలింగ్లో. మరో ఓపెనర్ బౌషీర్ కూడా 2 పరుగులే చేసింది. స్టార్ బ్యాట్స్మెన్లు హీథర్ నైట్ 13 పరుగులు, నటాలీ సివర్ బ్రాంట్ 11 పరుగులే చేసి అవుట్ అయిపోయారు క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా బౌలింగ్లో. దీంతో ఒకానొక స్టేజ్లో ఇంగ్లాండ్ 14 ఓవర్లలోపే 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇక చేతిలో ఇంగ్లాండ్కు 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా 400 పరుగులు పైగానే చేయాలి. సో టీమిండియా ఈ టెస్ట్లో, ఏకైక టెస్ట్లో భారీ విజయం సాధించడం కన్ఫర్మ్ అయిపోయింది. 3వ రోజు ఆటలోనే క్రాంతి గౌడ్ 2 వికెట్లు తీస్తే షయాలి 1 వికెట్, స్నేహ్ రాణా 1 వికెట్ తీశారు.